జిల్లా కోదాడ మండలం దోరకుంట సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ముందు వెళ్తున్న కంటైనర్ ను వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 6 మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. బస్సు మొత్తం ఛిద్రమైపోయింది. పూర్తిగా మొత్తం ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు కూడా ఉన్నట్లు సమాచారం. క్షతగాట్లను చికిత్స నిమిత్తం కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రమాద తీవ్రతతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ కిరణ్, చెప్పండి. ఘోర రోడ్ యాక్సిడెంట్ చూస్తూ ఉన్నాం. 6 మంది చనిపోయారు. అలాగే చాలా మంది 20 మందికి పైగా కూడా గాయపడినట్లుగా తెలుస్తూ ఉంది. అప్డేట్స్ ఏంటి కిరణ్? బ్రహ్మణి తెల్లవారుజామున హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దూరకుంట సమీపంలో ముందుగా వెళ్తున్నటువంటి ఒక కంటైనర్ ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో స్పాట్ లో 6 చనిపోయారు. మరికొంతమందికి తీవ్ర గాయాలు కావడంతో వారిని హుటాహుటిన కోదాడ ఏరియా ఆసుపత్రికి అయితే తరలించారు. అయితే ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తుంది. ఈ బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే ఒకసారిగా ఎదురుగా వెళ్తున్నటువంటి కంటైనర్ సంబంధించి వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ అంటే నిద్రమత్తులో ఉన్నట్టుగా తెలుస్తోంది. బలంగా ఢీకొన్నటువంటి నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే ఒక భారీ ఐరన్ రాడ్ల లోడ్ తో ఒక కంటైనర్ వెళ్తుంది. ఆ కంటైనర్ సంబంధించి వెనుక నుంచి బస్సు ఢీకొన్నటువంటి నేపథ్యంలో ఆ లోడ్ లో ఉన్నటువంటి కంటైనర్ సంబంధించినటువంటి లోడ్ లో ఉన్నటువంటి ఐరన్ రాడ్స్ మొత్తం కూడా బస్సులోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీంతో ముందు భాగంలో కూర్చున్నటువంటి 6 చనిపోయారు. మృతుల్లో 5 మహిళలు ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సు డ్రైవర్ కూడా గాయపడ్డట్టుగా తెలుస్తోంది. అతను కూడా ఆసుపత్రికి తరలించినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి బస్సు డ్రైవరు నిద్రమత్తే ప్రమాదానికి కారణమని కూడా మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఘటనా స్థలానికి జిల్లా ఎస్పీ నరసింహ చేరుకున్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం కూడా హైదరాబాద్ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే కోదాడ ఏరియా ఆసుపత్రిలో దాదాపు 20 మంది ప్రయాణికులు చికిత్స పొందుతున్నట్టుగా తెలుస్తోంది. వెనక భాగంలో కూర్చున్నటువంటి కొంతమంది అయితే సేఫ్ గా బయటపడ్డట్టుగా తెలుస్తోంది. అయితే కిరణ్, డ్రైవర్ కి సంబంధించి కూడా నిద్రమత్తు అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్ ఏమంటున్నారు ముఖ్యంగా? లేదంటే ఏదైనా స్పీడ్ గా వెళ్లిన పరిస్థితి కనిపిస్తుందంటారా? ఈ ప్రమాదం 4:55 ఈ ప్రమాదం జరిగినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తా ఉన్నారు. ఒక్కసారిగా ఎదురుగా ఉన్నటువంటి కంటైనర్ ను అంటే దాని స్పీడు అంచనా వేయలేక వెనుక నుంచి అటు బస్సు డ్రైవర్ సంబంధించి నిద్రమత్తులో ఉన్నారా లేకుంటే బ్రేకు ఫెయిల్ అయిందా అనేటువంటిది కూడా ఇంకా ప్రాథమికంగా విచారణలో తేలాల్సి ఉంది. ఘటనా స్థలానికి ఎస్పీ నరసింహ చేరుకున్నారు. ప్రమాదం సంబంధించినటువంటి తీరును అయితే అక్కడ పరిశీలిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. అయితే చనిపోయిన వారంతా కూడా ఏపీకి సంబంధించినటువంటి ప్రయాణికులు కూడా తెలుస్తా ఉంది. కోదాడ వద్ద ఈ ప్రమాదం కోదాడ మండలం దూరకుంట సమీపంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. ప్రమాద సమయంలో కూడా ఒక్కసారిగా ప్రమాదం జరిగిన తర్వాత వాహనాలు కూడా రోడ్డుకు అడ్డంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ట్రాఫిక్ అయితే అంతరాయం ఏర్పడ్డట్టుగా తెలుస్తోంది. అయితే లోడ్ లో ఉన్నటువంటి అంటే కంటైనర్ లోడ్ లో ఉన్నటువంటి ఆ భారీ ఐరన్ రాడ్లు మొత్తం కూడా రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డటువంటి పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ ట్రాఫిక్ కూడా అంతరాయం ఏర్పడింది. ఇప్పటికే అక్కడికి 2 వాహనాలను కూడా పక్కకు అంటే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా 2 వాహనాలను అయితే పక్కకైతే జరిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తా ఉన్నాం. ఇంకా మృతుల సంఖ్య ఇప్పటి వరకు మృతులు 6కు చేరినట్టుగా తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య కూడా పెరిగేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. అయితే కిరణ్, లారీలో కూడా యాక్సిడెంట్ అయిన నేపథ్యంలో కూడా అంటే ఎంత స్పీడ్ లో వెహికల్ ని గుద్దిందో కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఎందుకంటే ఐరన్ లోడ్ మొత్తం కూడా కింద పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరి లారీలో ఎవరెవరు ఉన్నారు? వారికి ఎవరైనా గాయాలయ్యాయంటారా? అంటే లారీలో అంటే కంటైనర్ సంబంధించి కూడా ఎవరు కూడా అంటే గాయాలైతే కాని పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే వెనుక భాగంలో ఉన్నటువంటి బస్సు అతివేగంగా కంటైనర్ ని ఢీకొన్నటువంటి ప్రమాదంలో కూడా 6 అయితే బస్సులో ఉన్నటువంటి వారు మాత్రమే 6 చనిపోవడం జరిగింది. ముందు భాగంలో కూర్చున్నటువంటి వారికి మాత్రం ఎక్కువగా కూడా గాయాలైనట్టు కూడా తెలుస్తా ఉంది. వెనుక భాగంలో కూర్చున్నటువంటి బస్సు వెనుక భాగంలో కూర్చున్న వారు కొంతమంది సేఫ్ గా బయటపడ్డట్టుగా తెలుస్తా ఉంది. అయితే కొంతమంది దాదాపు 20 మంది ప్రయాణికులు బస్సులో ఉన్నారు. ఒక్కసారిగా ఆ పైపులు మొత్తం కూడా బస్సులోకి వచ్చినటువంటి నేపథ్యంలో ముందు భాగంలో చాలా మంది ఇరుక్కున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఈ 6 ఎవరైతే చనిపోయారో ఈ 6 సంబంధించి మొత్తం కూడా ఆ పైపులు బలంగా తాకినటువంటి నేపథ్యంలో
ఆ మొత్తం కూడా శరీరాలు కూడా సిద్ధమైనటువంటి పరిస్థితులు అయితే, అంటే ముఖాలు గుర్తుపట్టరాని స్థితిలో కూడా వాళ్ళు చనిపోయినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. మరోవైపు వీరితో పాటు అక్కడ మృతదేహాలతో పాటు అక్కడ క్షతగాత్రులు కూడా చాలా మంది బస్సులో ఇరుక్కున్నటువంటి నేపథ్యంలో వారిని బయటికి తీసేందుకు దాదాపు గంటన్నర సమయం పట్టినటువంటి పరిస్థితులు అయితే కూడా ఉన్నాయని చెప్పచ్చు. ఎందుకంటే ఒకసారిగా ఐరన్ రాడ్స్ చూసుకోవచ్చు మన స్క్రీన్ పై ఎంత బలంగా ఉన్నాయో చూసుకోవచ్చు. ఆ బలంగమైనటువంటి రాడ్స్ మొత్తం కూడా బస్సు లోపలికి, అంటే సగభాగాల వరకు కూడా లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలోనే ఈ ప్రమాద తీవ్రత పెరిగిందని కూడా పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రస్తుతం అయితే బస్సు సంబంధించి అంటే 42 మంది ప్రయాణికులు ఉన్నారు, 6 స్పాట్ లో చనిపోయారు. దాదాపు ఇంకా 20 మంది క్షతగాత్రులకు అయితే ట్రీట్మెంట్ అందుతా ఉంది. ఇంకా మృతుల సంఖ్య ఇంకా పెరిగేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి బ్రాహ్మణి. అయితే కిరణ్, బస్సులో మొత్తంగా చూసుకున్నట్లయితే 42 మంది ఉన్నారు, 6 మంది చనిపోయారు, 20 మంది పైగా కూడా గాయపడ్డారు. వారు కూడా క్షతగాత్రులు కూడా బస్సులో చిక్కుకున్న సందర్భాన్ని బట్టి కూడా వారి ఆర్తనాదాలు కూడా వింటున్నాం. అయితే ఎంతో జాగ్రత్తగా వెళ్లాల్సిన బస్సు డ్రైవర్ ఈ విధంగా నిద్రమత్తులో ఉండడం వల్ల ఎలా చూడాలంటారు కిరణ్? ఓ విధంగా చెప్పాలంటే అక్కడ జర్నీ మూవీ సీన్ రిపీట్ అయినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు కోదాడ వరకు చేరుకున్నారు, ఇంకా 2-3 గంటల్లో ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. కానీ కోదాడ వద్ద ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. చాలా మంది నిద్రలో ప్రాణాలు వదిలినట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే 4:55 ఈ ప్రమాదం జరిగిందంటే అంత గాఢ నిద్రలో ఉంటారు. ఒక్కసారిగా భారీగా శబ్దం వచ్చినటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందని తెలుసుకునే లోపే 6 ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంటే వాళ్ళు నిద్రలోనే చనిపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇంకా ఇరుక్కున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆర్తనాదాలతో కూడా అక్కడ ఆ ప్రాంతం సంబంధించి అటుగా వెళ్తున్నటువంటి వాహనదారులు కావచ్చు, పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు సకాలంలో అక్కడికి చేరుకున్నారు. ఇరుక్కున్న ఏదైతే ముందు భాగంలో ఇరుక్కున్నాయో ఆ పైపులకు సంబంధించి కూడా కొంత సహాయక చర్యలకు కూడా ఆటంకం అయితే ఏర్పడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే కంటైనర్ లోడ్ చూసుకోవచ్చు, ఆ భారీ ఐరన్ రాడ్లు మొత్తం కూడా బస్సు అద్దాల నుంచి కూడా దాదాపు సగభాగం వరకు కూడా పైపులే ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలకు కొంత ఆటంకం అయితే ఏర్పడింది. మృతదేహాలు ఎవరైతే క్షతగాత్రులను బయటకు తీస్తున్నటువంటి నేపథ్యంలో కూడా 2 చనిపోయినట్టు కూడా తెలుస్తా ఉంది. అంటే స్పాట్ లోనే 6 చనిపోయారు. అందులో ఇరుక్కున్నటువంటి వారిని హుటాహుటిన ఇప్పటికే కోదాడ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కొంతమందికి పరిస్థితి విషమంగా ఉన్న నేపథ్యంలో వారికి కొంతమందిని ఖమ్మం ఆసుపత్రికి, కొంతమంది హైదరాబాద్ ఆసుపత్రికి తరలించేటువంటి ప్రయత్నాలు